అమ్మా, ఏంటమ్మా? పిల్లలు వచ్చే టైం అయింది కానీ పక్కనున్న బేకరీలో ఏమైనా పట్రా. అలాగే అమ్మడు. రాము ఒకటి తెమ్మంటావా, అందరికి తెమ్మంటావా? నేను విభజనకి ఇష్టపడనులే. అందరినీ ఒకేలా చూస్తాను. అందరికి తీసుకురా. ఆగు చెంచు, ఆ? పిల్లలకి చేసి పెట్టడానికి మీ అమ్మాయికి బద్ధకమేమో కాని నాకు లేదు. అందరికీ నూడిల్స్ చేశాను కానీ నువ్వేం వెళ్ళక్కర్లేదు. నువ్వెళ్ళవే. ఈ తింగర్ది అన్నం వండితేనే తినలేవు, ఇక నూడిల్స్ అంట. నువ్వెళ్ళా. చెంచు, అమ్మా. లోపలికెళ్ళు. నూడిల్స్ చేశానని చెప్తోంది కదా. అలాగేనమ్మా. అమ్మా, ఏంటే? కన్న కూతురుగా నేను చెప్తున్నాను. చెంచు, లోపలికెళ్ళు. అమ్మా, అబ్బే, నీకు నేను అమ్మలని ఇలాంటి టైంలో గుర్తుంది. నేను బేకరీకి వెళ్ళను, లోపలికి వెళ్ళను. అదిగో ఆ గుమ్మం దగ్గర కూర్చుంటాను. రాజీ ఆగు, నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. ఏంటి చెంచమ్మా ఇక్కడ కూర్చున్నావేంటి? నేను అట్టయ్యాను. హట్టయ్యవా అంటే? ఆట కాదురా, హట్ అయిందిలే. ఓహో, హట్టయ్యవా, సర్లే. కుదుతాటి దాళ్ళు ఎవరు కూర్చోమన్నారు? చిన్న మమ్మీ, నన్ను ఎత్తుకోవా ప్లీజ్? ఇదేంటిది? ఎన్నడో లేని తెపరానికి వచ్చేస్తుంది. ఏదో తేడా కొడుతుంది నాకు. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఇదే ఏదో జరుగుద్ది. మంచి వాళ్ళు వాళ్ళకి దేవుళ్ళలాగా దేవతల్లాగా కనిపిస్తారు. కొంతమంది దెయ్యాలకి మాత్రం అలా కనిపించరు. నువ్వు రా బంగారు. దా 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 దా. అబ్బా, బంగారు, ఏంటి? అయ్యో, ఏంటి ఇలా కొరుకుతున్నావ్? అమ్మా, వదలవే. అయ్యో, కొరకకే. కొరకకే, వదలవే. అమ్మా, రావే. మా నాన్న పొద్దున్న స్కూల్కి ఎందుకు పంపించలేదు, అందుకే కొరుకుతుంది. ఇంకా కొరుకు రాజేశ్వరి. ఏంటే, ఎంత ముద్దైతే మాత్రం అలా కొరికించుకుంటావా ఏంటి? ముద్దాని బొంద, ఇది కొరుకుతుంది. ఏంటి చిన్న పెద్ద లేకుండా బొందాగిందా అంటున్నావు? అయ్యో అత్తయ్య, మరి అదల తర్వాత నాకు ఇక నొప్పిగా ఉంది. ముందు తీయండి అత్తయ్య. అమ్మా రాజీ, ఇక చాలే, దిగమ్మా. అంటే నువ్వే కొరికిస్తున్నావా జగదీశ్వరి? అక్క, నేనెందుకు కొరకమంటాను? అమ్మ దిగు తల్లి. మాయమ్మే, నా బంగారు తల్లే, నా బంగారు కొండ, నా బుజ్జమ్మ, నువ్వు బొంగూరువే. నాకు ఏంటమ్మో నువ్వు కోటుకోవాలి. నువ్వు బ్యాగ్ అడిగో కదా, ఉండి తెస్తానుండమ్మా. ఇదిగో అమ్మ బ్యాగ్, తీసుకో తీసుకో, నీకే తీసుకో. అవునే, బ్యాగ్ వదలందానివి బ్యాగ్ ఇచ్చేసావేంటే? చెప్పవే. పుస్తకం అమ్మేశావు, ఇవాళ బ్యాగ్ కూడా ఇచ్చేసావు. ఎందుకే? ఎందుకో? సరే, అది వదిలే. ఇది నన్ను కొరికితే నువ్వు నవ్వుతావా? మళ్ళీ బ్యాగులో గిఫ్టులు. చెప్పు, ఎందుకు ఇచ్చావు బ్యాగ్ గిఫ్ట్ గా? ఎందుకు నవ్వావు చెప్పు. అమ్మడో చెప్తానుండవే, పైపదా. ఏయ్, నువ్వు చెప్పవే ముందు. రావే రావే. ఏయ్, సయ్యకే. లోపలికి పద. ఎందుకు ఇచ్చావు? కక్కేస్తాను. రా. పర్లేదు అత్తయ్య, చెంచు బ్యాగ్ సంగతి బాగానే మేనేజ్ చేసింది.
ఏంటి వాళ్ళందరూ ముందు నువ్వు నన్ను అవమానిస్తావా? నా బంగారం ఇది. అదృష్టం అంటే నీదేనే అమ్మడో. అరే ఎన్ని సంవత్సరాలు తలుకులాడాం, అయినా ఆ భగవంతుడు మనల్ని కరుణించలేదు. కానీ ఇప్పుడు అమ్మా ఇవి ఎన్ని వేళ్ళే? ఉమ్, ఊరుకో అమ్మడో, నా కళ్ళకేం కాలేదు. 3 ఏళ్ళు. నువ్వు నీ కూతురు నిండా 100 ఏళ్ళు బతకాలే. ఆ. అవునమ్మడు. రాజేశ్వరి అని నువ్వే ముహూర్తాన్ని పేరు పెట్టావో గాని అది నీ కూతురయింది. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు చెప్పేది నిజమా? ఎవరు చెప్పారు? నీకెలా తెలుసు? తెలిసే. నువ్వు కూడా చిన్నప్పుడు నీకు 2 పావడాలు ఇవ్వకపోతే అమ్మ నన్ను ఎత్తుకో అని లేక వాళ్ళ అమ్మ మేడ కొరికేసేదానివి. కానీ ఇప్పుడు నీ కూతురు కూడా, అంటే నీ కూతురు కూడా నీ పోలికలు వచ్చాయనే కదా. నిజంగానా? అవునా? మామూలుగా కోపం వస్తే చిన్న మమ్మీ బాబాయిని ఎందుకు పంపలేదు అని అడిగేది. కానీ అలా అడగలేదే. అలా అడగలేదు అంటే నా పొలికొచ్చినట్టే. అమ్మా థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏంటమ్మా, శ్రీరామ్ డైరీ చదివాడా? అవును. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఇప్పుడు వాడు లేఖ గురించి బాధపడుతుంటే ఎందుకురా బాధ? ఆ అమ్మాయి చివరి కోరిక నెరవేర్చలేని నీకు బాధపడే అర్హత లేదు అన్నాను. దానికేమన్నాడండి? నాకు కొంచెం టైం కావాలి అన్నాడు. పోన్లే నాన్న, అసలు వద్దనలేదు కదా. అన్నాడు నానమ్మ. నాన్న చాలా మంచోడు. ఈశ్వర్ చాలా మంచోడు. నానమ్మ, ఏంటమ్మా? బాబాయ్కి టీచర్ అంటే ఇష్టం లేదా? ఎందుకు అస్సలు టీచర్ ఆంటీతో మాట్లాడాడు? ఆ, ఎందుకు మాట్లాడ్డమ్మా? నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, నీకెలా తెలుస్తుంది చెప్పు? ఓ, అప్పుడు మాట్లాడతాడా? అవును, అప్పుడే మాట్లాడతాడు. నా బంగారమే, నా బంగారు కొండే. ఏదమ్మా ఒక్కసారి నన్ను కొరకవా? కొరుకున్నానా? ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో, నువ్వు కొరికితే నీకు 1000 రూపీస్ ఇస్తాను. కొరుకు తల్లి, నా బంగారు కొండ. రాజేశ్వరి 1000 రూపీస్ అంట. ఒకసారి కొరుకు. ఇస్తాను ఇస్తాను. కొరుకు తల్లి. కొరుకుతావా? కొరుకు. థ్యాంక్స్ బంగారం. ఇదిగో తీసుకో, ఏమన్నా కొనుక్కో. ఒసై తెంగరి, మనకి నోములు వ్రతాల గురించి పెద్దగా ఐడియా లేదులే, కానీ అదేదో శ్రావణ మాసమో లేక అదేదో వేఫే పేరుతో వచ్చే మాసం ఉంది కదా, అదేదో చూసుకొని వ్రతం చెయ్యి. ఖర్చు నేనిస్తాను. నా వ్రతం ఫలించింది. ఒకదానికి క్లారిటీ వచ్చేసింది. నాకొక డౌటు. ఈ డైరీ నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పరా? అత్తయ్య, నేను మిమ్మల్ని ఏం అడగను అత్తయ్య, విసిగించను. ప్లీజ్ అత్తయ్య, ఈ డైరీ ఎలా వచ్చిందో మాత్రం చెప్పరా? ప్లీజ్ 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 ప్లీజ్.
డైరీ సంగతి తర్వాత గాని ఏంటి కొత్తగా రాజేశ్వర్ని ముద్దాడుతున్నావు? రాము ఉన్నాడు కదా, పైగా కడుపుతో ఉన్నప్పుడు మగపిల్లాడు అని తెగ గొప్పలు చెప్పావు. ఆ, తొక్కలో మగపిల్లాడు. నాకసలు ఆడపిల్లలంటేనే ఇష్టం అత్తయ్యా. ఏదో మా మెంటల్ క్యాండిడేట్ ఉంది కదా, రాజేశ్వర్ అత్తయ్య, ఆవిడ కోసం ఇదంతా నేను ఇలా మీరెప్పుడొచ్చారు అత్తయ్యా? అక్క రావడం చూసే నేను నిన్ను అడిగాను. నడవే బయటికి నడో. మా నాన్నగారిని పట్టుకుని తొక్కలో మగపిల్లాడు అంటావా? పద నడు బయటికి. నడవే. నేను చెప్పేది వినత్తయ్యా. నందిని, పిల్లల్ని తీసుకెళ్లి చదివించు. ఈశ్వర్, నువ్వు కూడా వెళ్ళు. అలాగే పెద్దమ్మా. ఏంటత్తయ్య అది? రాజీని ఎత్తుకొని వ్రతం ఫలించింది, క్లారిటీ వచ్చింది అంటుంది. నాకేంటో కంగారుగా ఉందత్తయ్య. అక్షరా, దాని వాగుడికి నువ్వు కూడా భయపడుతున్నావా? అవునమ్మా, అది మనం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవడానికి వచ్చి మనకు అనుమానం రాకుండా ఉండడానికి ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది అంతే. అంతే కదా. ఈశ్వర్, ఈశ్వర్. నాన్నగారండి. రాజేశ్వరి. ఈశ్వర్, నాన్నగారండి. రాజీ. అరే, ముగ్గురికి ముగ్గురెందుకమ్మా? ఒక్కళ్ళు రెడీ చేయొచ్చు కదా. అదే రుక్మిణి ఉంటే ఇంకోళ్ళు వస్తారా? చాలే నోర్మై. నాన్నగారికి పాలంటే ఇష్టం ఉండదు, బలవంతంగా తాగించాలి. మీరండి నాన్నగారండి. తర్వాత తాగుతాను నాన్నమ్మగారండి. నేను తర్వాత వస్తాను టీచర్ ఆంటీ. సేమ్ టు సేమ్ అంతే నేను. అరే, అక్కడేం చేస్తున్నారు మీరంతా? అంత శ్రద్ధగా రాముగారు తప్ప మీరెవరు చదవరు. మీరేం చేస్తున్నారు చెప్పండి? పెద్ద నాన్న ప్లీజ్ రావద్దు, అక్కడే ఉండు. రావద్దంటే ఎలాగా? స్కూల్కి టైం అవుతుంది కదా. అక్షరా, కాఫీ తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. రాము ఇది తీసుకో. ఏంటక్క అలా నిలబడిపోయావు? తాగించు. నాన్నగారు తర్వాత తాగుతానన్నారు జగదీశ్వరి. ఏం చేస్తున్నారు వాళ్ళక్కడ? అదే నేను అడిగితే చెప్పడం లేదమ్మా. 2 minutes అయిపోతుంది, వస్తూ ఉండండి. అత్తయ్య, నాకొద్దమ్మా, ఇంకా పూజ చేసుకోలేదు. పర్లేదులేమ్మా, తీసుకో, మేమేం అనుకోంలే. ఒరే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పూజ అయ్యేంత వరకు నేను కాఫీలు టీలు తాగనని. సర్లే. రే ఈశ్వర్, 2 minutes అయిపోయిందిరా. చేస్తున్నాను డాడీ. ఇంకా 1 minute అయిపోయింది. ఈ కలర్ తీసుకోరాము. నేను మీ టీచర్ని. నాకు తెలియకుండా మీరు ఏం చదువుకుంటున్నారు, ఏం రాసుకుంటున్నారు? మీరే చూస్తారుగా టీచర్ ఆంటీ గారండి. ఎలా ఉంది నాన్నమ్మగారండి? నందిని. ఏం రాశారమ్మా? హా, అబ్బో, మా శ్రీరామ్ బాబాయ్కి మా టీచర్ ఆంటీకి పెళ్ళి. ఆల్ ఆర్ వెల్కమ్. బాగుందా అమ్మా?
ఈ మాత్రం శ్రద్ధ చదువు మీద చూపిస్తే జీవితంలో పైకొస్తారు నాన్నా. చాలా చాలా బాగా రాశారు నాన్న. ఏదమ్మా ఇదిగో చాలా బాగుందిరా. ఎవరిది ఐడియా? రాముది పెద్దనాన్న. మనం చూడ్డం కాదు, ముందు పెళ్లి కూతురికి ఇవ్వండి. పర్లేదులే అక్షర, నేను తర్వాత చూస్తానులే. సరే 10 అయింది కదా నాన్నగారండి, పాలు తాగండి. వద్దు నాన్నమ్మ గారండి, లేట్ అయిపోయింది. ఏం అనుకోకండి. ఈశ్వర్, పద వెళ్దాం. నాన్నగారండి, నాన్నగారండి. నాన్నగారండి, కొంచెం పాలు తాగండి. వద్దు నాన్నమ్మ గారండి, లేట్ అయిపోయింది. నాన్నగారండి, కొంచెం తాగండి నాన్నగారండి. అత్తయ్యా, ఎందుకలా వెంట పడతావు? ఒక పక్క వద్దంటున్నాడు కదా. ఈ కొంపలో పెద్దవాళ్ళకి ఇదేం జబ్బో ఏంటో, వద్దు మొర్రో అంటున్నా బలవంతం చేస్తారు. నువ్వురా టీచర్ మమ్మీ. సరే పదండి. బాయ్ నానమ్మ. గారండి, బాయ్ నాన్నమ్మ. బాయ్ నాన్నగారండి. టీచర్ మమ్మీ, నువ్వు ఇక్కడ కూర్చో, నీతో మాట్లాడాలి. ఎందుకు ఈశ్వర్? కూర్చో మమ్మీ, నీతో మాట్లాడాలి. చెప్పు. టీచర్ మమ్మీ, నువ్వేం బాధపడకు. మేమెలాగైనా డాడీతో నీ పెళ్లి జరిపిస్తాము. అవును టీచర్ ఆంటీ గారు, మా అమ్మే కదా అడ్డొస్తుంది. నేను మా అమ్మతో అడ్డు రావద్దని చెప్తాను. టీచర్ ఆంటీ, డోంట్ వరీ, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. నా సంగతికేం గాని ఈ గొడవలో పడి మీ చదువుని నెగ్లెక్ట్ చేయకండి, సరేనా? అయ్యయ్యో, అస్సలు నిర్లక్ష్యం చేయండి టీచర్ ఆంటీ గారండి. అవును టీచర్ ఆంటీ, నేను చదవకపోయినా రాము చదువుతాడు కదా, ఎగ్జామ్ లో నాకు చూపిస్తాడు. చూసి రాసి పాస్ అయిపోతాను. తప్పమ్మా, నువ్వు చదవాలి, సరేనా? ఏమైంది ఈశ్వర్? నువ్వు పెళ్ళయ్యాక డాడీతో మాతో ఫ్రెండ్లీగా ఉంటావా? లేకపోతే మా పెద్దమ్మలాగా పెద్దనాన్నని మమ్మల్ని తిట్టావు కదా. ఒకవేళ మీ నాన్న నన్ను పెళ్లి చేసుకోకపోయినా మిమ్మల్ని బాగా చూసుకుంటాను, సరేనా? అలాగే టీచర్ మమ్మీ. పద, స్కూల్కి టైం అవుతుంది. పెళ్లి కార్డులెయ్యడం, వీళ్ళంతా ఓ అంటూ మెచ్చుకోవడం, ఇవన్నీ చూస్తుంటే శ్రీరామ్కి మెడలు వంచైనా సరే పెళ్లి చేసేటట్టున్నారు. ఎక్కడికమ్మడో పొద్దున్నే బయలుదేరిపోయావు? అడిగావా? ఇక నా పని అయినట్టే. ఓ అబ్బో, దిగొచ్చిందండి అమెరికా ప్రెసిడెంట్. అసలు నీకు పనులు చేయడం చేత కాదు, మళ్ళీ ఎల్లు పని అయినట్టేనా అని నిలుగు కొట్టి. అమ్మా, ఈ మధ్య నిన్ను గమనిస్తూనే ఉన్నానే. సన్నపడ్డాను కదా, డేటింగ్ చేస్తున్నాడు. ఛీ, డేటింగ్ కాదే, డైటింగ్. ఈ తొక్కలు ఇంగ్లీష్ మాట్లాడడం మోనే. కొంపలు మునిగి ఇంగ్లీష్ నువ్వు ఛీ. అదేలే, ఏదోటి కొంచెం సన్నపడ్డాను కదా. లేదే, నీకు ఈ మధ్య బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నావే. నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు.